అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. విజయ గర్వాన్ని నీ తలకు ఎక్కనివ్వకు, పరాజయం యొక్క బాధని నీ గుండెకు చేరనివ్వకు. రెండూ ప్రమాదమే. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమాలుకోవడం ఉత్తమం. దారం తెగి హారంలోని ముత్యం పడిపోతే పోతే పోని అని వదిలేయక దండలో తిరిగి కూర్చుతారు కదా. ఫ్రెండ్ ముత్యం కన్నా ఎక్కువే. మనిషి దీపమైనా కావాలి, అద్దమైనా కావాలి. ఒకటి వెలుగునిస్తుంది, మరొకటి దాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతివారు దీపం కాలేకపోవచ్చు, కానీ అద్దం కాగలరు. తెలిసిన వాళ్లకు చెప్పవచ్చు, తెలియని వాళ్లకు చెప్పవచ్చు, కానీ తెలిసి తెలియని వాళ్లకు చెప్పడం చాలా కష్టం అంటారు. నిజమైన ప్రేమ 7 సముద్రాల వెనుక ఉన్నా ఒక్కటే, మోసం చేసే ప్రేమ ప్రక్కన ఉన్నా ఒక్కటే. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు. మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం. ఇల్లు బాగుండాలంటే బాధ్యత గల తండ్రి ఉండాలి. సమాజం బాగుండాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కానీ మనం బాగుండాలి అంటే మాత్రం మంచి స్నేహితుడు ఉండాలి. పాము స్వభావాన్ని తెలిసి జాగ్రత్త పడతాం, మనిషి స్వభావం తెలియక బోల్తా పడతాం. జీవితం అనేది ఒక తరం పాటే ఉంటుంది. అదే మంచి పేరు చిరకాలం ఉంటుంది. ఆస్తులు కాదు, పేరును సంపాదించండి. అనుమానాలు అవమానాలను ఇస్తాయి, అవమానాలు అనుభవాలను ఇస్తాయి, అనుభవాలు జీవితాలను ఇస్తాయి. జీవితంలో డబ్బును ఆస్తిని సంపాదించడమే కాదు, వీటితో పాటు అభిమానం, ప్రేమ, ఆప్యాయతను కూడా సంపాదించుకోవాలి. మనతోనే ఉంటూ మన చెడు కోరేవాళ్ళు మన శత్రువుల కంటే పెద్ద ప్రమాదకరమైన మనుషులు. అసలైన నమ్మక ద్రోహులు వాళ్ళే. నువ్వు ఓడిపోయిన బాధ కంటే గెలిచిన ఆనందాలనే గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఓటమి ఎప్పుడు వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడు ముందుకు తోస్తుంది. ఈ కలియుగంలో కొడుకుని రాముడిలా, కూతురుని దుర్గామాతలా పెంచాలి. కడుపులో కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళిన మనిషి బ్రతుకు మారదు. నీవు కానిదాని గురించి ఆలోచించకు, అది నిన్ను కృంగదీస్తుంది. దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారించు. అది నిన్ను అన్నిటి నుంచి విముక్తుడిని చేస్తుంది. అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకు కూడా తెలియదు దాని పయనం దేవుడి దగ్గరకో లేక శ్మశానానికో. చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మరచిపోవచ్చు, కానీ చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మరవకూడదు. నడక నేర్పిన నాన్నను, మాట నేర్పిన అమ్మను, తోడు నిలిచిన అన్నను, నీడలా నడిచిన స్నేహితులను, దేవుడిచ్చిన కానుకలను దూరం చేసుకోకండి. కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు దండలు వేస్తారో, ఎప్పుడు నిందలు వేస్తారో ఎవ్వరికీ తెలియదు. అందుకే పొగడ్తలకు పొంగిపోకు, అలాగే నిందలకు కృంగిపోకు. మనం మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ కించపరచకుండా ఉంటే చాలు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి విలువ వాళ్ళది, ఎవరి స్థాయి వాళ్ళకి ఉంటుంది కదా. నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. మర్చిపోలేని మనుషులు, వదిలేయలేని బంధాలు జీవితంలో కొన్నే ఉంటాయి. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో గెలవబోతున్నావని అర్థం. మనకు ప్రాణమైన వాళ్ళు మన ప్రక్కన లేకపోతే ఆ బ్రతుకు ఎంత కష్టంగా ఉంటుందో అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. నీ బాధను వద్దని, మీ విజయాలు మాత్రమే కావాలనుకునే స్త్రీని అస్సలు భార్యగా చేసుకోవద్దు.